హాయ్ అండి, నేను ఈరోజు మసాలా చిక్కుడుకాయ వేస్తున్నాను. 1 స్పూన్ పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు, హాఫ్ స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు ఇవన్నీ వేసి బాగా వేయించుకొని 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ అయినాక పచ్చికొడక అవైలబుల్ లేకుండా ఎండు కొబ్బరి అయినా సరే అండి వేసుకొని కర్రీకి సరిపడే కారం, సాల్ట్ వేసి ఇలా మిక్సీ పెట్టుకోవాలి. పేస్ట్ ఈ మసాలాతో టేస్ట్ చాలా బాగుంటుందండి, గ్రేవీగా అవుతుంది కర్రీ. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కరివేపాకు వేసి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అది గోలిన తర్వాత పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడే పెద్దగానే కట్ చేసుకోవాలండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది అలా. చూడండి, చిక్కుడే అంతా మగ్గిపోయినాక 2 టమాటాలు వేసి మళ్ళీ మూత పెట్టాను. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. మనం పక్కన పెట్టుకున్న మిక్సీ పట్టుకొని పెట్టుకున్నది మొత్తం పేస్ట్ దీంట్లో వేసేయాలి. వేసేసి 1 సెకండ్ అలా మూత పెట్టి తీసేయాలండి, మసాలా కర్రీకి పట్టుకోవాలి కాబట్టి. ఇప్పుడు తీసి అదే మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని, మనం చిక్కుడుకాయ ముందే ఉడికించుకోలేదు కదండి, ఇప్పుడు 1 విజిల్ పెట్టుకోవాలండి. ఒక్కటే విజిల్ పెట్టుకొని 1 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఆవిరి తీసేస్తే చూడండి గ్రేవీ లాగా చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. వీలైతే